ఇప్పుడు నేను శనగపప్పుతో పులుసు చేయబోతున్నాను. మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా కొబ్బరి ముక్కలు, వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ ప్యాన్లో పోసుకొని కొంచెం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం అటు ఇటు కలిపి 5 మినిట్స్ సాల్ట్ కొంచెం వేసేసి కొంచెం పసుపు వేసి అటు ఇటు కలుపుతా 5 మినిట్స్ కలిపి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి సిమ్లో ఉంచేసి. నెక్స్ట్ శనగపప్పు పులుసు అన్నాను కదా, శనగపప్పుని ముందు బాయిల్ చేసుకొని విడిగా వాటర్ అంతా తీసేసి బౌల్లోకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ అట్లా కలిపి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఇది పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా అలా వేపుతూ ఉండాలి. ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెంసేపు మనకు ఆ పచ్చి వాసన అంతా పోయి నార్మల్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి ఆనియన్స్ని. కొంచెం మసాలా పౌడర్, అండ్ కొంచెం ధనియా పౌడర్. కొంచెం 2 మినిట్స్ మూత పెట్టేసి సిమ్ చేయాలి. 2 మినిట్స్ అట్లానే ఉంచేసి తర్వాత 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం తీసేసి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ని కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా, ఆనియన్స్ ఇలా కలుపుతూ ఉండాలి. లైట్గా కారం పౌడర్, ఒక స్పూన్ అట్లా వేసుకుని ½ టీ స్పూన్ పడింది, అందుకే కొంచెం కారం మళ్ళీ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ ఇట్లా కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అండ్ వంకాయ ముక్కలు వేసేసి అటు ఇటు కలుపుకొని 5 మినిట్స్ అటు ఇటు కలిపి మొత్తం వీటికి పట్టేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు పక్కన బౌల్లో తీసి పెట్టుకుని బాయిల్ చేసిన శనగపప్పుని ఒక 4 విజిల్స్ కుక్కర్లో వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి శనగపప్పును బౌల్లోకి తీసుకున్నాను కదా, ఆ శనగపప్పు మొత్తం ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి.
కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు పేస్ట్ అంటారు కదా, అది మేము ముందే రెడీ చేసి పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో. చింతపండు పేస్ట్, సాల్ట్, పసుపు, కొంచెం చింతపండు అంతా వాటర్లో పిసికేసి అదేమో తీసేసి దగ్గరకు అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. ఇట్లా అయిన తర్వాత ఇదంతా మొత్తం కలుపుకొని కొంచెం పులుసు దగ్గరికి మరుగు పడుతుంది, అదే కొంచెం పైకి బబుల్స్లా వస్తాయి కదా, అలా కొంచెం ఇది అవుతూ ఉంటే అలా 2 minutes అట్లా కలిపి తర్వాత మూత పెట్టేసేయాలి, సిమ్ చేయాలి. ఒక 2 minutes తర్వాత మళ్ళీ మనం మూత తీస్తే ఆటోమేటిక్గా స్టీమ్కి ఇది అవుతూ ఉంటుంది. కొంచెం దగ్గరకు అవగానే పులుసు ఆఫ్ చేసేసుకోవడం. చూసారా, ఇట్లా ఒక 2 minutes ఉంచి అన్నీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా, కొంచెం వాటర్ స్టీమ్ అయి కొంచెం మరుగు పట్టిన తర్వాత దగ్గరకు కొంచెం అవుతుంది అన్నప్పుడు ఆఫ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మరి పులుసు తిక్కుగా ఉన్నా బాగుండదు. కొంచెం లైట్గా సాల్ట్, మనకి చింతపండు పేస్ట్ ముందుగా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పులుసుల్లోకైనా కర్రీల్లోకైనా వాడుకోవచ్చండి. అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా మనం చేసేదానికన్నా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుంది. కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్ వేసేసి చింతపండు అంతా మగ్గులా కొంచెం దగ్గరికి వాటర్లో తీసేసి ఆ మిగతా గుజ్జంతా వస్తుంది కదా, అదంతా పక్కకు పడేసి ఇది వాటర్లో స్టీమ్ చేసి దగ్గరకు అయ్యేంత వరకు తిక్కుగా ఒక ముద్దలా అయ్యేంత వరకు ఉంచేసుకుని తర్వాత ఒక బౌల్లో ఇందులోనే చల్లారాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది ఎన్నాళ్ళైనా మనకి అలా వాడుకోవచ్చు. 1 or 2 months వరకు ఏదైనా ఎమర్జెన్సీ అయినా వాడుకోవచ్చు. పులిహోర పేస్ట్ కింద కూడా వాడుకోవచ్చు. కాకపోతే కర్రీస్లో సాల్ట్ అది చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు పేస్ట్లో సాల్ట్ కొంచెం యాడ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఇంకా అయిపోయిందండి మన శనగపప్పు పులుసు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే, బాయ్.